బస్సు ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా చాబోలు హైవేపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. నెల్లూరు నుంచి కర్నూలు వెళుతున్న వేగా ట్రావెల్స్ బస్సు చాబోలు మెట్ట వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 6 ప్రయాణికులకు గాయాలయ్యాయి. బాధితులను చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు భయాందోళనతో కేకలు వేశారు. అయితే హైవేపై ఒక పెద్ద రాయి అడ్డంగా ఉండడం వల్ల దాన్ని తప్పించబోయి నియంత్రణ కోల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని బస్సు డ్రైవర్ చెబుతున్నారు. అయితే మితిమీరిన వేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని కొందరు ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై నంద్యాల ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. హైవేలలో తాగుబోతులు పెడుతున్నారో తెలీదు, ఎవరు పెడుతున్నారో తెలీదు. హైవేలలో బండ్లు స్పీడ్లో పోతుంటాయి, స్లోగా పోతుంటాయి. కానీ కాకపోతే మధ్యలో రోడ్లో రాళ్ళు పెట్టడం దేనికి? ఎవరు రాళ్ళు పెడుతున్నారు? అది హైవే వాళ్ళు మీరు గమనించాల్సిన విషయం. మీరు టోల్ ప్లాజా వాళ్ళు కానీ గమనించాల్సిన విషయం ఒకటి, ఏది లేదు. అక్కడ రాయి ఉంది, నా బండి స్కిట్ అయింది, దానికి సమాధానం ఎవరేం ప్రయాణికులకి ఏమన్నా ఎవరికైనా. ఎంతమంది ప్రయాణికులు? 6.